హలో గాయ్స్. సో, నేనైతే ఈ ఇయర్ వినాయక చవితి అయితే సెలబ్రేట్ చేసుకోలేదు. డ్యూ టు సమ్ పర్సనల్ ప్రాబ్లమ్స్ అనమాట. బట్ నేనైతే మా మమ్మీ వాళ్ళ దగ్గరికెళ్ళిపోయాను నిమజ్జనం రోజు. సో, మా మమ్మీ వాళ్ళు అందరూ ఆంటీస్ అందరూ కలిపి ఒక వినాయకుడైతే పెట్టారు మా అపార్ట్మెంట్‌లో. సో, ఆ రోజైతే లడ్డు ఆక్షన్‌లో మేమైతే లడ్డు తీసుకున్నాము. సో, లైక్ 8,000 అనుకుంటా అదే లడ్డు. ఇంకా ఇది మేము థర్డ్ టైమ్ అనమాట లడ్డు పాడటం. సో, లాస్ట్ 2 ఇయర్స్ మా డ్యాడీ అయితే ఆఫీస్‌లో అయితే పాడారు. ఇంకా మా మమ్మీ అయితే హారతయితే ఇచ్చేసి మా డ్యాడీ అయితే ఇంట్లోకొచ్చేసారు. సో, ఆ లడ్డు అయితే మేము దేవుడి గదిలో అయితే పెట్టాము. ఎందుకంటే నెక్స్ట్ డే పూజ చేసి అందరికి పంచుతామనమాట. ఎవ్రీ ఇయర్ వినాయక చవితికైతే నేనే మా ఇంట్లో వినాయకుడు నా చేతులతో చేస్తాననమాట. ఈసారి మిస్ అయినందుకు చాలా చాలా బాధ అనిపించింది. సో, బాధపడడానికి రీజన్ అయితే నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ అనమాట వినాయక చవితి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ నేనే చేస్తాను కాబట్టి వినాయకుడు ఆ డెకరేషన్ అదంతా. ఈసారి మిస్ అయ్యానని కొంచెం బాధ అనిపించింది. బట్ నెక్స్ట్ టైమ్ ఎలా అయినా చేయాలని దేవుడికి మొక్కుకున్నా అనమాట. సో, ఇంకా మేమైతే కొంచెం సేపు చిల్ అవుదామని చెప్పేసి ఇంకా అపార్ట్మెంట్ కింద అయితే వెళ్ళామనమాట. డాన్సెస్ అవి ఇవి చేసి కొంసేపు టైమ్ పాస్ చేసాం. సో, ఇంకా నెక్స్ట్ అయితే మేము నిమజ్జనం చేయడానికి చెరువు దగ్గరికైతే వెళ్ళిపోయాం. సో, మా ఇంటి నుంచి ఒక 10 మినిట్స్ అనమాట వాకబుల్ డిస్టెన్సే. సో, ఇంకా అక్కడైతే వెళ్ళి గణేశునికైతే నిమజ్జనం అయితే చేసేసి రిటర్న్ అయ్యేసరికి మాకు 11:00 అయింది. సో, మేమైతే రిటర్న్ వచ్చినప్పుడు ఇంకో వినాయకుడు కూడా నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తున్నారనమాట. సో, అప్పుడు ఇక్కడ ఈ క్యూట్ డాన్స్ చూసాము ఆ ఆంటీది. చాలా అనిపిచ్చింది. లైక్ మేమందరం వచ్చిన వాళ్ళందరూ ఆగిపోయారనమాట డాన్స్ చూడడానికని చెప్పేసి. అంతే గైస్ ఈ వీడియో.